దారులన్నీ జన ప్రపంచనంతో నిండిపోతున్నాయి. తమ ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్నాడని తెలియగానే చిన్న పెద్ద తేడా లేకుండా పరిగెత్తుకొస్తున్నారు. పరవశించిపోతున్నారు. జగన్ను చూడాలని, వీలైతే చెయ్యి కలపాలని, మాట్లాడాలని, శుభాకాంక్షలు తెలియజేయాలని, సంతోషాన్ని ప్రకటించాలనే వారితో బస్సు యాత్ర దారులు కిక్కిరిసిపోతున్నాయి. ఎందుకు వారికంత అభిమానం? ఎందుకు వారు ఎంతో ప్రయాస కూర్చి గంటల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు? మేమంతా సిద్ధం సభా ప్రాంగణాలు జన సముద్రాల్ని ఎందుకు తలపిస్తున్నాయి? ప్రజల ప్రభుత్వానికి జై అంటూ వేలాది గొంతులు ఎందుకు నినదిస్తున్నాయి? వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎవరి వల్ల మేలు జరిగింది? ఎవరుంటే మన జీవితాలు బాగుపడతాయి? ఈ 5 ఏళ్లలో ఎంత మేలు జరిగింది? అంతకుముందు చంద్రబాబు హయాంలో ఆ 5 ఏళ్లలో ఎంత లబ్ధి జరిగింది? ఇలాంటి ప్రశ్నలతో ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పొరపాటున చంద్రబాబును గాని నమ్మితే ప్రజల జీవితాలు తలకిందులవుతాయని, సంక్షేమ అభివృద్ధి ధ్వంసమవుతుందని హెచ్చరించారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి అధికారం అందిస్తే ఆ 5 ఏళ్లలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు చేసుకోండని ప్రజలకు మరోమారు విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. కట్టలు తెంచుకున్న అవధులు లేని అశేష అభిమాన జన పరవళ్లివి. నెల్లూరు జిల్లా కావలి సభలో కనిపించిన అశేష జన కడలి తరంగాలివి. కళ్ళు బైర్లు కమ్మే ఎండల్ని, వడగాలుల్ని లెక్క చెయ్యకుండా మధ్యాహ్నానికి సభకు చేరుకున్న వారు వైఎస్ జగన్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. అదిగో ఆ సందర్భంలో కనిపించిన ఆనంద పారవస్య దృశ్యాలివి. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు కుట్ర రాజకీయాలను ఎండగట్టారు. ఎలాంటి మంచి చెయ్యలేదు కాబట్టి చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. మీరు ప్రజలకు మేలు చేసి ఉంటే ఇప్పుడు 3 పార్టీలతో పొత్తు ఎందుకయ్యా చంద్రబాబు అని గతంలో తాను ప్రశ్నించిన విషయాన్ని మరోమారు ప్రజలకు గుర్తు చేశారు. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్పుకుంటావు. నిజంగా మీ మార్కంటూ గ్రామంలో కానీ, పేదల గుండెల్లో కానీ, సామాజిక వర్గాల్లో కానీ, అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే, ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే, మరి నీకు 3 పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా, మీ అందరి ముందు అడిగా. మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు. మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏం చేశారు? ఆయన పేరు చెబితే ఒక్క పథకం కూడా ఎందుకు గుర్తుకు రాదు? ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ప్రశ్నల్లో కొన్ని. ఫలానా మంచి చేశాను, నాకు ఓట్లు వేయండని చంద్రబాబు అడగలేని దుస్థితి నెలకొందనే వాస్తవాన్ని ఇప్పటికే అనేక మంది రాజకీయ విశ్లేషకులు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు.
కుట్రల్ని, కుతంత్రాల్ని, మాయల్ని, మోసాల్ని నమ్ముకుని పాలనలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది. ఇదే విషయాన్ని సభ ముందు ఉంచారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రజలకు చంద్రబాబుకు మధ్యన ఎలాంటి బంధం లేదని స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పరిపాలన చేశాను. ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను ఈ మంచి చేశాను, ఈ మంచి స్కీము తెచ్చాను, దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సిద్ధం సభకొచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా. చెప్పలేదు అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం. అందుకే నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు, పూసుకొని నోరు మూసుకుంటాడు. 2014లో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోయారనే విషయాన్ని సాక్ష్యాలతో సహా సభ ముందు ఉంచారు వైఎస్ జగన్. 2014లో లాగానే ఈసారి కూడా ప్రజలను మోసం చేయటానికి మోసపూరిత హామీలను ఇస్తున్నారని చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమే అని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ తిరిగి రావాలన్నా, లంచాల వ్యవస్థ లేకుండా పథకాలు కొనసాగాలన్నా ప్రతి ఒక్కరూ తన ప్రభుత్వానికి మద్దతు పలకాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలి అనన్నా కూడా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా కూడా, పథకాలన్నీ కొనసాగాలన్నా కూడా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా కూడా, మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా కూడా, మన వ్యవసాయం మన హాస్పిటల్లు బాగుపడాలన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. అభ్యర్థులందరినీ పరిచయం చేసిన తర్వాత మరోమారు ర్యాంపు పైకి వచ్చి ప్రజలందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అశేష జనవాహిని, అంతులేని అమూల్యమైన అభిమానం, ఆప్యాయతలను స్వీకరించి ముందుకు సాగారు. మబ్బులు తొలగిపోతున్నాయి. వైఎస్ జగన్ పాలనపై ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని తేలిపోతోంది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి లేదని చంద్రబాబు చేసిన విమర్శలకు విమర్శలే తప్ప వాటిలో పస లేదని ప్రజలే గట్టిగా చాటి చెబుతున్నారు. ఒక్క జగన్ ఎదుర్కోలేక 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, తెర వెనుక కుట్రలు చేస్తున్నారంటూ విపక్షాల అన్యాయ రాజకీయాలపై ప్రజలే మండిపడుతున్నారు. మోసాలు, అబద్ధాలతో రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్న చంద్రబాబు బ్యాచ్కు రానున్న ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు. కంటి ముందు కష్టం కనిపిస్తే ఆగిపోకుండా ఎలా ఉండగలడు? జగన్నే నమ్ముకున్న జనం ఎదురుగా ఆశగా ఎదురు చూస్తుంటే చూసి చూడనట్టు పోగలడా? నో, నెవర్. అక్కడ ఉన్నది వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నప్పుడు కనిపించిన దృశ్యమిది. ఓ మహిళ ఓ అబ్బాయిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని కన్నీరు కారుస్తుండడాన్ని గమనించిన వైఎస్ జగన్ వెంటనే బస్సును ఆపించారు. ఆ మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె తమ్ముడికి తప్పకుండా మెరుగైన వైద్యం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. వెంటనే అవసరమైన వైద్యం సాయం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇలా అక్కడక్కడ సమస్యలు చెప్పుకునేవారు. చాలా చోట్ల తమకు జరిగిన మేలును నేరుగా ముఖ్యమంత్రికే తెలియజేసి తమ సంతోషాన్ని, కృతజ్ఞతలు తెలియజేసేవారు. మరికొన్ని చోట్ల విపక్షాల ఆగడాల్ని, అన్యాయాలపై ఆగ్రహించేవారు.
ఇలా ఎంతెంతో మంది బస్సు యాత్రలో భాగమవుతున్నారు. ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగనే మళ్లీ రావాలని తమ ఆకాంక్షలను ఇదిగో ఇలా చాలా ఆనందంగా బలంగా చెబుతున్నారు. మా ఊరు చిన్న పల్లెటూరు అయినా కూడా మా ఊరిలో ఒక సచివాలయం అనే వ్యవస్థ నిర్మించి అది ఒక పల్లెటూరునే ఒక గ్రామం లాగా ప్రభుత్వాన్నే మన ఊరికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది సార్. ఎందుకంటే మేము ఒక మండల ఆఫీస్ చుట్టూ ఒక ఆధార్ కానీ ఒక డెత్ సర్టిఫికేట్ కానీ పోవాలంటే మండలం చుట్టూ తిరిగేవాళ్ళం సార్. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా నేరుగా నైట్ టైల్ మీద కూడా వచ్చి తీసుకోబోయే పరిస్థితి సార్. అంత తొందరగా 5 నిమిషాల్లో పని చేసి పెడుతున్నారు సార్. ఈరోజు రూపాయి ఛార్జీ పెట్టుకోకుండా మా ఊరిలోకి ఒక సచివాలయం తీసుకొచ్చి ఎంతో ఒక సిటీగా తలపిస్తుంది సార్. ఒక ఆరోగ్యం గురించి బ్రహ్మాండంగా ఎంతలో జబ్బు అయినా ఇంత 25 లక్షల అవకాశం కల్పించి ఎంతో ఘనత. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయి. సామాజిక న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కలల్ని సాకారం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఫలించేలా సంక్షేమాభివృద్ధి నవశకాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు 10 కాలాల పాటు ప్రతి ఒక్కరూ స్మరించుకునేలా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రతిఫలించేలా రాజ్యాంగ నిర్మాతను కని విని ఎరుగని రీతిలో ప్రజల కళ్ల ముందు ఉంచారు. అందుకే జగనన్నంటే మాకు చాలా ఇష్టమని నెల్లూరు జిల్లా మహిళలు అంటున్నారు. సార్ ప్రతి వాలంటీర్ చేత ప్రతి ఒక్కరికి సమానంగా అందరికీ అందాల్సిన పథకాలు, కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆయన ఒక అంబేద్కర్ సార్. మాకైతే నేను ఎస్సీ వర్గానికి చెందిన యువతని, మాకైతే ఆయన రెండో అంబేద్కర్ సార్. ఏంటంటే ఇంతమంది నా 44 ఏళ్ల వయసులో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఏ ఊరు కూడా చేయలేదు. ఆనాడు 1940వ సంవత్సరంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఈసారి మాకు రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్నే మా కళ్ళ ముందు విజయవాడలో పెట్టిన మాకు అభినయం అంబేద్కర్. జగనన్న ఉదయించే సూర్యుడిని ఆపటం ఎవరి తరం కాదో అలాగే మా జగనన్న గెలుపును కూడా ఆపటం ఎవరి తరం కాదు. ఎవరెట్టు శిఖరాన్ని ఢీ కొట్టినట్టే ఆయన ఢీ కొట్టాలంటే ఆయన ఢీ కొట్టే మగోడు ఇంకా పుట్టలేదు. మా జగనన్న రియల్ హీరో. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు, వారికి ఇచ్చిన హామీలను పక్కన పెట్టేయలేదు. ఆ మాటకొస్తే చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు. చెప్పని హామీలను కూడా అమలు చేశారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఏదో కారణంతో, ముఖ్యంగా సాంకేతిక సమస్యలతో, కమ్యూనికేషన్ అవాంతరాల వల్లనో పథకాలు అందకపోతే ఆ విషయంపైన ఫోకస్ పెట్టారు. అధికారులకు దిశానిర్దేశం చేసి నిధుల విషయంలో రాజీ పడకుండా అర్హులందరికీ లబ్ధి జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్కీమ్లు అందక మిగిలిపోయిన వారి కోసం సంవత్సరానికి 2 సార్లు పథకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది గతంలో ఎన్నడూ చూడని విషయం. అధికారం దక్కగానే ఏదో ఒక కుంటిసాకు చూపి పథకాలను తగ్గించేవారిని, లబ్ధిదారుల సంఖ్యను కుదించేవారిని చూసిన ప్రజలు ఇప్పుడు ప్రజల నాయకుణ్ణి చూస్తున్నారు. ఆయన మా ప్రభుత్వం మాకు వచ్చి మా 10 రూపాయలు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదరించుకొని మా కడుపులకి అన్నం పెట్టి మా బిడ్డలకి అమ్మఒడికి మా మనవరాడికి మన అమ్మఒడి వేసి మమ్మల్ని ఆదరించిన మహానుభావుడు ఆయన. జగన్ ప్రభుత్వానికి ఏ అందరూ ఆక్షేపణ చేసినా మేము ఒప్పుకోం, మా ప్రాణాలు తీసేసుకుంటాం. అక్కడ ఆయన కానీ ఆక్షేపణ చేసిన ఆయన గెలవాలి, ఆయన తీరాలి, ఆయన గెలిపించుకుంటాం. ఇవి బస్సు యాత్రదారుల్లో వెలువడుతున్న కొన్ని అభిప్రాయాలే. ఇవి ప్రజల ముఖ్యమంత్రికి లభిస్తున్న ప్రశంసల్లో కొన్ని మాత్రమే. ఇవి జన హృదయ నేత పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణకు సంబంధించిన దృశ్యాల్లో కొన్ని మాత్రమే. ఇది ప్రజా విజయం. ఇది పీపుల్స్ సీఎం సాధించిన ఘన విజయం. ప్రజలతో పొత్తు పెట్టుకున్న చిత్తశుద్ధి గల నేతలకు దక్కుతున్న అంతులేని అపురూప ఆదరణ. అడుగడుగునా ఆత్మ బంధువుల కేరింతలు, మంచి చేసిన ప్రభుత్వానికి ఘన స్వాగతాలు, చేసిన లబ్ధిని చకచకా చెప్పే స్టార్ క్యాంపెయినర్లు, ప్రతిపక్షాల కుట్రల్ని చీల్చి చెండాడుతున్న సామాన్య ప్రజలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ ఉంటే 5 ఏళ్లలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వ ప్రత్యేకత ఏంటో చాలా స్పష్టంగా తెలిసి వస్తోంది. అమూల్యమైన అభిమానం పరవళ్లు తొక్కింది. అడుగడుగునా ఆత్మబంధువులు ప్రజల ముఖ్యమంత్రికి ఘన స్వాగతాలు పలికారు. 9వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో ప్రజల అపూర్వ ఆదరణ, ఆశీర్వాదాల మధ్యన కొనసాగింది. 5 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇంటింటికి జరిగిన మంచికి ఫలితం కనిపిస్తోంది. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వమే రావాలనే ఆకాంక్షతో అన్ని వర్గాల ప్రజలు ఎలుగెత్తి ఘనంగా చాటుతున్నారు.
పెత్తందార్లతోనూ ప్రజా వ్యతిరేకులతోనూ నిండిపోయిన ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో నినదిస్తున్న స్టార్ క్యాంపెయినర్స్ ఉత్సాహం చెప్పనలవి కాకుండా ఉంది. తన ఆత్మ బంధువులైన అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వాతాతలకు అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి అమూల్యమైన అభిమానానికి ఫిదా అవుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజల ఆత్మీయత, చిరునవ్వులు వారిలోని సాధికారతను చూసి పరవశిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకుపోయారు. మేనిఫెస్టోను 99% అమలు చేసి ప్రజల ముందుకు తీసుకువచ్చారు. 2019లో గెలిచిన తరువాత మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చడం అనేది మామూలు విషయం కాదు. దానికి చాలా నిబద్ధత కావాలి, ఎంతో చిత్తశుద్ధి కావాలి. అవి వైఎస్ జగన్ ప్రభుత్వంలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే అడుగడుగునా ప్రజలు ఇలా ఆదరిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే తాము తమ జీవితాల్లో వెలుగులు చూస్తున్నామని అంటున్నారు. నా భర్త నాకు లేడు, వదిలేసాడు, నన్ను వదిలేసారు, అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. మేము ఎస్టీలమి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి పడింది. నేను మిషన్ టైలరింగ్ కుడతా, నాకు 10,000 పడ్డాయి. నాకు ప్లేస్ వచ్చింది. పేద బలహీన వర్గాలను ఆదరించిన అన్న జగనన్న రాజపుత్రుడైన రాజశేఖర వంశంలో జన్మించి రాజ్యాన్ని పాలించుటకై వచ్చిన జగనన్న. మన జగనన్నదే ఈ రాజ్యము. రాబోయే రోజుల్లో కూడా జగనన్నది రాజ్యం. ఒక ఉమ్మడిగా ఆయన పైకి వచ్చిన సింహం మీదకి ఎన్ని తోడేళ్ళు వచ్చినా కానీ కథమవుతావు, కానీ ముందుకు రావు. ఏకచక్రంతో జయించేవాడు. నీతి, న్యాయము, యథార్థత, సత్యము కలిగిన వాడు జగనన్న. జై జగన్. విశ్వసనీయత అంటే ఏంటో అర్థం చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నాయకునికి కావలసిన ఈ ముఖ్యమైన అర్హతకు సరికొత్త అనిర్వచనీయమిచ్చి ఐకాన్ గా నిలబడ్డారు. ప్రజలకు మంచి చెయ్యాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుని అందుకనుగుణంగానే అడుగులు వేశారు. అందుకే ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు అండగా నిలబడండి అని సగర్వంగా చాటుతున్నారు. ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీ ఖాతాలకు, మీ బ్యాంక్ అకౌంట్లకు కనీసం 1 రూపాయి అయినా వచ్చిందా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన పరిస్థితులు. జగన్ కు ఉన్న అపారమైన ప్రజాదరణ చూసి చంద్రబాబు యథావిధిగా తాను పేటెంట్ హక్కు కలిగి ఉన్న కుట్ర రాజకీయాలకు తెరతీశారు. పొత్తుల ఎత్తులకు సిద్ధమయ్యారు. ఒంటరిగా వెళితే గెలవలేమనుకున్న ఆయన పొత్తులతో ప్రయోజనం ఉంటుందేమోననే దింపుడు కళ్లెం ఆశలతో పవన్ కళ్యాణ్ ను కలుపుకున్నారు. అయినా సర్వేలు వ్యతిరేకంగా ఉండడంతో బీజేపీతో చేతులు కలిపారు. మరోవైపు జగన్ మాత్రం జనంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలబడి సింహనాదం చేస్తున్నారు. జగన్మోహన్ మాట చెప్తే మాట కరెక్ట్గా చేస్తాడు. మడి చెప్పుడు రైతు రుణమాఫీ చేశాడు, డాక్టర్ రుణాలు వేశాడు, 170 సీట్లు వస్తాయి. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశామని చెప్పిన వారికి కూడా సంక్షేమ పథకాలు అందాల్సిందేనని ముఖ్యమంత్రి పదే పదే దిశానిర్దేశం చేశారు. దాంతో అర్హత గల లబ్ధిదారులందరికీ సంక్షేమ లబ్ధి చేకూరుతోంది. దానికి ఫిదా అయిపోయిన ప్రజలు మరలా మీరే మా ముఖ్యమంత్రి అని ఆయనకే చెబుతున్నారు. అంతేకాదు స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రచారంలో పాల్గొంటున్నారు. సార్ని కలిసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాను. సార్ థ్యాంక్ యూ అని చెప్పారు. సార్ ఎలాగైనా సీఎం మీరే కావాలి, మీరే అవుతారు, మేమందరం కూడా మా మైనార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ రంజాన్ నెలలో మాసంలో ఒక్క పొద్దులు ఉండి ప్రతి ఒక్కరూ మా మైనార్టీ తరఫున మీరే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బస్సు యాత్రదారులు, వేలాది మంది ప్రజల కేరింతలతో, జగన్ నినాదాలతో పండగొచ్చినట్టుగా, పర్వదినం జరుపుకున్నట్టుగా ఇలా కిక్కిరిసిపోతున్నాయి. సభా ప్రాంగణాల్లో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తోంది. ఎందుకంటే మాకు అన్ని పథకాలు ఇస్తున్నాడు. ఈ తాపు మళ్ళీ జగనన్నే వస్తాడు. 175 సీట్లు తప్ప గెలుస్తాడు జగనన్న. చెప్పండి, ఎలా అనిపించింది జగన్మోహన్ చూస్తే? అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జగనన్నే గెలుస్తాడు తప్పనిసరిగా. కూడా 170కి 170 సీట్లతో జగనన్నే గెలుస్తాడు. జై జగన్, జై జగన్.
వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో ఏకంగా 2.70 లక్షల కోట్లు జమ చేశారు. ఇలా మధ్యవర్తితో సంబంధం లేకుండా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా డీబీటీ పథకాలను ప్రజలకు అందించారు. డీబీటీ ద్వారా 2.70 లక్షల కోట్లు అందిస్తే దానికి నాన్ డీబీటీ కూడా కలిపితే ప్రజల ఖాతాలకు 3.70 లక్షల కోట్లకు పైగా అందించిన ఘనత ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. దీనికి నిదర్శనమే బస్సు యాత్రదారుల్లో అపరిమితమైన ఆనందాన్ని ఘనంగా ప్రకటిస్తున్న ఈ ప్రజలు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా